చెప్పింది ఏంటంటే, ఓకే ఫైన్, మీకు కలద్దాలు అవసరం లేదు, సర్జరీ అవసరం లేదు, మంచి పని చేశారు, మీరు నా దగ్గరికి వచ్చారు, నేను ఓన్లీ డ్రాప్ చేస్తాను, డ్రాప్ చేస్తే మొత్తం ప్రాబ్లం అంతా క్లియర్ అవుతుందని చెప్తే నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మీకు కలద్దాలు పెట్టుకోవాల్సిన పని లేదు, లేదంటే అదంతా పెద్ద తలనొప్పి, ఆపరేషన్లు అన్నీ లేకుండా ఉంటాయి కదా అని చెప్పి ఓకేనండి. సరే డాక్టర్, నేను ఇలాంటి డాక్టర్ గురించి చూస్తూ ఉన్నప్పుడు ఆయన సరే అన్నాడు, డ్రాప్ చేశాడు. ఒక 20 నిమిషాలు కూర్చోమన్నాడు. 20 నిమిషాల తర్వాత ఎలా ఉందన్నాడు. నేను పుల్లగా ఉంది డాక్టర్ అని చెప్పాను. ఆయన నోట్లో పోసాడు అన్ని డ్రాప్స్. సో ఆయన కలిగి డాక్టర్. సో పుస్తకం కూడా అలాంటిదే. మనం ఏ పుస్తకం చదువుతున్నాం, మన చూపు అంటే ఇందాక ప్రసాద్ గారు చెప్పినప్పుడు చిన్నప్పటి నుండి అంటే మనకు ఫస్ట్ ఊహ వచ్చినప్పుడు మనం చదివే మొదటి పుస్తకం దగ్గర నుండి ఇప్పుడు చదువుతున్న పుస్తకం దాకా మన అభిరుచులు మారొచ్చి మన తాలూకా చూసే చూపు దుఃఖం ఇదంతా కూడా మనం చదివే పుస్తకాల ద్వారానే మారుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నాకు ఫార్మల్ ఎడ్యుకేషన్ చాలా తక్కువ. ఈరోజు నేను ఒక పుస్తకం వెలువరించాను, సవర్లకొండ అని ఒక కథా సంస్థ వెలువరించాను, ఒక 5 సినిమాలు తీశాను. సో ఇదంతా కూడా నాకు భిక్ష పెట్టింది ఏంటంటే పుస్తకం అనే చెప్తాను. ఆ పుస్తకాల్లో నేను 3 చెప్దాం అనుకుంటున్నాను. ఈ టాపిక్ నచ్చినది, మెచ్చినది, ప్రభావితం చేసింది. నచ్చిన పుస్తకం అంటే అందరూ టీనేజర్లో మొదలుపెట్టినట్టుగానే నేను మొదలుపెట్టిన మొట్టమొదటి పుస్తకం, నేను విపరీతంగా నచ్చిన పుస్తకం, నన్ను ఇన్స్పైర్ చేసిన పుస్తకం అంటే వెంకటూరి వీరేంద్రనాథ్ గారిది డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు. ఆ పుస్తకం ఇప్పుడు నచ్చుతుందా నచ్చదా అని ప్రసాద్ గారు అన్నట్టు చెప్తే ఇప్పుడు నచ్చదు ఆ పుస్తకం. బట్ ఆ రోజుకైతే అది ఫస్ట్ నచ్చిన పుస్తకం. తర్వాత నచ్చిన పుస్తకాన్ని చూస్తే వాడేరు చిన్నదేరు పద్దుడు గారు ప్రచురించిన 100 ఏళ్ల తెలుగు కథ అనే దాంట్లో నేను చదివిన అనేక షార్ట్ స్టోరీస్లో నాకు మొట్టమొదటిసారి బాగా ఆకర్షితమైన స్టోరీ మా నాయన ట్రిక్ నిర్వహణ కథ అని ఒకటి, లేదా అరికాళ్ళ కింద మంటలు శ్రీపాల్ సుబ్రహ్మణ్యం శాస్త్రి గారు రాసింది. ఆ 2 కథలు చదివిన తర్వాత నా తర్వాత కంప్లీట్ దృక్కోణం మారింది. ఆ తర్వాత ఎదుర్కొని చదివి చాలా వరకు ఏంటంటే, ఎందుకంటే ఒక పుస్తకం 2 పుస్తకాలు అని చెప్పలేం కాబట్టి, తర్వాత నాకు విపరీతంగా ప్రభావితం చేసిన పుస్తకం అంటే కేశవరెడ్డి గారి అతడు అడవిని జయించాడు. అంటే నేను ఇంగ్లీష్ అంతా చదవలేదు, నేను చదివినంత తెలుగు సాహిత్యం చదివాను. సో అతడు అడవిని జయించాడు అనే పుస్తకం నాకు విపరీతంగా, అంటే నేను సినిమా అనుకుంటే ఒక రాసేటప్పుడు దృశ్యాన్ని ఎంత బాగా చూపించగలను అన్నది నాకు ఆ నవల ద్వారా నేను తెలుసుకున్నాను. ఆ నవల నాకు విపరీతంగా ప్రభావితం చేసిన పుస్తకం. దాని తర్వాత అంటే సమయం తక్కువ ఉంది కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. సుజాత గారు రాసిన కొన్ని కథలు అయితే కానీ, లేకపోతే అంటే తమిళ రైటర్ సుజాత రాసిన కొన్ని కథలు అయితే కానీ, మహమ్మద్ ఖదీర్ గారు రాసిన కథలు ఇలా కూడా రాస్తారనే పుస్తకం, బియాండ్ కాఫీ అనే పుస్తకం నా ఆలోచన ధోరణిలోను నా రైటింగ్ స్టైల్లోనూ నాకు విపరీతంగా ప్రభావితం చేసిన పుస్తకాలు. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన బుక్ ఫేర్కి థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రమేష్ బాబు గారు. సభకు నమస్కారం. మాది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఈదులు అనే గ్రామం అండి. మా ఊరికి దాదాపుగా 70లో బస్సు సౌకర్యం ఉండేది, అప్పటిదాకా లేదు. నేను పుట్టిన కూడా బస్సు లేదు. మా ఫాదర్ ఒక సాధారణమైన టైలర్. ఆయన ఆ రోజుల్లోనే ఉర్దూ చదువుకున్నాడు మున్సిఫ్ ఫాజిల్, కానీ తెలుగు బాగా చదివాడు, ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. మా ఇంట్లో అప్పట్లో ఆంధ్రప్రదేశ్ బుక్ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు ఇంటింట గ్రంథాలయ పథకం పెట్టారు. ఐ థింక్ 60s ఆ క్యాటలాగ్ మా ఇంట్లో ఉండేది. ఆ పథకంలో మా నాన్నని చేర్చి మా మామయ్య మా నాన్న కూడా పుస్తకాలు వచ్చేలా చేశారు. అప్పట్లో బై పోస్ట్లో మా ఇంటికి లైబ్రరీలో ఏం లైబ్రరీ పుస్తకాలు వచ్చేవి. ఆ పుస్తకాల్లో నాకు మా నాన్న ఆ తర్వాత ఏ ఊరు ఎప్పుడు హైదరాబాద్ కానీ కవరంపేట వెళ్తే ఆ రోజు దినపత్రిక, ఆ వారం వారపత్రిక మా ఇంటికి వచ్చేది. మా ఇంట్లో దాదాపు ఒక 100-150 హోమ్ లైబ్రరీ పుస్తకాలు ఉండేవి. వీటితో పాటు మా ఇంట్లో మా నాన్న సినిమాకి వెళ్ళినప్పుడల్లా అక్కడ కొన్న పాటల పుస్తకాల బంచ్ ఒకటి ఉండేది. అన్ని కుట్టి ఇంట్లో పెట్టాడు. దీంతో పాటు మా ఊర్లో మొదటి రేడియో మా ఇంట్లోనే ఉండేది. రేడియో పాటలు, రేడియోలో వచ్చే కార్యక్రమాలు నాకు తెలుగు భాష నేర్పిస్తే, మా నాన్న సేకరించిన పాటల పుస్తకాలు సినిమా పట్ల నాకు ఆసక్తిని కలిగించేలా చేసింది. ఆ తర్వాత మా నాన్న అంటే లైబ్రరీలో అప్పట్లో సుషమా పబ్లికేషన్స్ వారు వేసిన శిలా వీరాజారి మైనా నవల ఉండేది. వాటితో పాటు రమాదేవి, రక్తపంకం,